టీటీడీ పరకామణి కేసు కీలకమైన దశలో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి మాజీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ నిన్నటి రోజున మృతదేహం లభ్యమవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో భాగంగా హత్య తేలడం జరిగింది. మొత్తానికి హత్య వెనుక ఎవరి కుట్రైనా ఉందా, సతీష్ని చంపగలిగినటువంటి ఆ పెద్ద వ్యక్తులు ఎవరు, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి పరకామణి కేసు హిందూ మనోభావాలకు సంబంధించి అతి సున్నితమైన కేసుగా చెప్పుకోవచ్చు, కల్తీ నెయ్యి కేసు మినహాయిస్తే. అయితే ఇప్పుడు అటువంటి పరకామణి కేసు కీలకమైన దశలో పక్క టీటీడీ మాజీ ధర్మారెడ్డిని విచారించారు. ఆయన తర్వాత వైవి సుబ్బారెడ్డి కూడా విచారణకు హాజరవబోతున్నా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇటువంటి దశలో ఉన్నప్పుడు అసలు ఆ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ మృతి చెందడం, అది కూడా ఆయన ఒక పోలీస్ అధికారి, ఆయన రైల్వే ట్రాక్పై అనుమానాస్పద మృతిగా పడి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ పోలీసుల విచారణలో అది హత్య అని తేలడం పట్ల అనేక కోణాలు అయితే ఇప్పుడు ఆలోచనలో అయితే వస్తున్నాయి. మీరేమంటారు? పరకామణి కేసు మీరు ప్రస్తావించినట్టుగా అది కేవలం ఒక దొంగతనం కేసు మాత్రమే కాదు, సెన్సిబుల్ కేసు. సో ఈ కేసు అతి పవిత్రమైన తిరుమల తిరుపతిలో భక్తులు సమర్పించే పైసలు ఆభరణాలు లెక్కించే కేంద్రం పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డాడు రవికుమార్ అక్యూజ్డ్ అని అంటే అతను వ్యక్తిగతంగా అంత ధైర్యం చెయ్యడు. ఆయన వెనక కొంతమంది పెద్ద మనుషులు ఆయన చేత చేపించారు అనేది ప్రాథమికంగా ఒక అంచనా. సో ఇందులో ప్రధానమైన కీలకమైన సాక్షి ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా అప్పట్లో ఉన్నటువంటి సతీష్ కుమార్. ఈయన తిరుమలలో గడిచిన 7 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ మీద విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సో కీలకమైన సాక్షి అప్పట్లో ఈయన కంప్లైంట్ ఇచ్చింది ఇతనే. ఏప్రిల్ 29న ఇతను కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత అనూహ్యంగా అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, తర్వాత కాలక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు 2023 సెప్టెంబర్ 30వ తారీఖున లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు. ఎందుకు సెటిల్మెంట్ చేశారు? దొంగతనం చేసిన వ్యక్తిని శిక్షించాలని ఆలోచించకుండా రక్షించాలన్న ఆలోచన చేసింది ఎందుకు అంటే, ఇది కేవలం విజిలెన్స్ ఆఫీసర్ ఒక్కడే ఈ పని చేయలేడు, ఆయనకు అథారిటీ లేదు. వితౌట్ బోర్డ్ అప్రూవల్ ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ జరగదు, ఒక అంశం. రెండోది, ఈయన ఆస్తులు సంబంధించి దొబ్బేసిన ఆస్తుల్లో కొంత తిరుమల దేవస్థానానికి రాసిచ్చారు, 14 crores అంటున్నారు. అందులో అట్లా రాసించినంత మాత్రాన దొంగ కాకుండా చెల్లు అవుతుందా? లోక్ అదాలత్ చెట్టు కింద సెటిల్మెంట్ చేసుకుంటే ఎందుకు దేవస్థానానికి ఆస్తులు రాయాల్సి వచ్చింది? దేవస్థానానికి ఆల్రెడీ 25,000 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి, ఈయన ఇచ్చే 14 కోట్లు అక్కడ అవసరం లేదు. రెండోది, ఇది వైలేషన్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం రెగ్యులేషన్ నంబర్ 159. దాని ప్రకారంగా ఆస్తులు ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అంతా వైలేట్ చేశారు. ఎందుకు చేశారు? ఇంకొక అంశం, విజిలెన్స్ రిపోర్ట్లో ఈ విజిలెన్స్ ఆఫీసర్ స్వయంగా రాసి ఇచ్చింది ఏంటంటే, లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోమని నా మీద పెద్దల ఒత్తిడి చేశారు. ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాశాడు ఆయన. ఎవరు ఆ పెద్దల ఒత్తిడి చేసింది అంటే, దీని వెనక రవికుమారు ఈ దొంగతనం చేసేదానికి వెనక ఉన్న పెద్ద మనుషులు ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నాడో, మొన్న అక్టోబర్ 6వ తారీఖు మొదటి విచారణకి హాజరయ్యారు. ఇప్పుడు రెండవ విచారణకి గుంతకల్ నుంచి హాజరవడానికి తిరుపతి వెళ్తున్న సందర్భంలో ఆ కోమలి అనే ఒక ఏరియా దగ్గర రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం దొరికింది. ప్రాథమికంగా తేల్చిన అంశం ఏంటంటే, తలకి బలంగా గాయాలున్నాయి, ఇది అనుమానాస్పద పోలీసు వాళ్ళు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ అంచనాకి రాకముందే, పోలీసు వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వకముందే హుటాహుటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీడియాలో ఇది ఆత్మహత్య అని చెప్పేశాడు. అంటే ఆత్మహత్య చేసుకుంటానని ఈయన ఆయనతో చెప్పాడా? ఆయన ఎట్లా డిసైడ్ చేశాడు ఆత్మహత్యని? అంటే ఆయనకి తెలిసి ఉంటుంది, ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉండి ఉంటాయి. ముందు ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేయాలి. ఆయనకి ఏ విధంగా ఆత్మహత్య స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆయనకి ఎలా తెలిసింది? పోలీసు వాళ్ళు కదా చెప్పాల్సింది. సో ఆయన ఎందుకు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చాడు? దీని వెనక అతని పాత్ర ఏంటి అనేది ఇప్పుడు ప్రాథమికంగా ఫస్ట్ దాని మీద విచారణ కొనసాగించాలి. రెండో అంశం ఏంటంటే, ఇది అన్నీ కూడా వైలేషన్ చేసి ఇతన్ని తప్పించే ప్రయత్నంలో భాగంగా రవికుమార్ సంపాదించిన అక్రమాస్తులన్నీ కూడా ఈ పెద్ద మనుషులు కొంతమంది 100,000 కోట్లు దొబ్బేశారనేది ఒక వార్త. సో వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడం కోసం హైకోర్టు వాళ్ళు ఈ నెల అక్టోబర్ 27న ఆదేశాలు ఇచ్చారు. రవికుమార్ ఆస్తిపాస్తుల మీద కూడా విచారణ చేయండి అని, సెటిల్మెంట్ చేసిన అధికారి పెద్ద మనుషుల మీద విచారణ చేయమని.
వీటన్నిటి మీద విచారణతో పాటుగా ఈ జడ్జిమెంట్ ఎవరైతే ఇచ్చారో లోక్ అదాలత్లో ఆయన మీద కూడా విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ మొత్తం కంప్లీట్ చేసి డిసెంబర్ 2వ తారీఖు సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదిక ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా డీజీ స్థాయి అధికారి రవిశంకర్ అయ్యంగారు ఈ దర్యాప్తు సంస్థ అధికారి. సో ఆయన వేగవంతం దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఈ అనుమానాస్పద మృతి లేదా జరిగింది అంటే మనకి 2 ఎగ్జాంపుల్స్ రెఫరెన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అందులో ప్రధానంగా ఉన్న సాక్షులందరూ 1 by 1 అనుమానాస్పద మృతి చెందారు లేదా చంపేశారు. ఎవరు అసలు హంతకులు ఎవరో వాళ్ళు చంపేశారు, అంతే కదా లాజికల్గా. సో ఈ హత్య చేసింది రవిని మొద్దు సీను అన్నారు. అతన్ని జైల్లోనే ఇంకొక అతని చేత డంబెల్తో చంపేశారు. ఆ చంపిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని చంపేశారు. తర్వాత మధ్యల చెరువు సూరి ఇందులో ప్రధానమైన వ్యక్తి, ఆయన్ని హైదరాబాద్లో చంపేశారు. తర్వాత అజీజ్ రెడ్డి ఈ హత్యకి కావాల్సిన వెపన్స్ సప్లై చేశారు, ఆయన్ని ప్రభుత్వం వారు ఎన్కౌంటర్ చేసేసి చంపేశారు. మల్లికార్జున్ అని ఇంకొక అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఆయన్ని చంపేశారు. డాక్టర్ సాంబశివరావు అని పరిటాల రవి మృతదేహానికి పోస్ట్ మార్టం చేశాడు, ఆయన్ని చంపేశారు. తర్వాత ఓం ప్రకాష్ అని ఒక వ్యక్తి ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఆయన్ని చంపేశారు. సో ఈ పరిటాల రవి కేసులో ఇంతమంది అనుమానాస్పదంగా మృతి చెందారు లేదా హంతకులు వీళ్ళని చంపేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు, కేసు లేకుండా చేశారు. 2వ ఎగ్జాంపుల్ వైఎస్ వివేక హత్య. అది కూడా మొదలు హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత తల మీద గాయాలతో చంపేశారన్నారు, రకరకాల నాటకాలు ఆడారు. అందులో కూడా ఆ కేసులో కూడా అనుమానాస్పద మృతులు 7 ఉన్నారు. అది శ్రీనివాసరెడ్డి ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. జగన్ రెడ్డి గారు ఈ వార్త తెలిసిన తర్వాత బాబాయ్ నోమోర్ అని హైదరాబాద్ నుంచి బయలుదేరి భారతిరెడ్డి గారు జగన్ రెడ్డి గారు కారులో పులివెందుల నైట్కి చేరుకున్నారు. ఆ కారులో ప్రయాణించే సందర్భంలో చాలా రకాల ఫోన్ కాల్స్ మాట్లాడి ఉంటారు. ఆ డ్రైవర్ పేరు నారాయణ యాదవ్, వాడు నెక్స్ట్ డే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఈ కేసుకి ఈ హత్యలకి లింక్ ఉంది కదా, దాని మీద విచారణ సంస్థలు ఎందుకు విచారణ చేయట్లేదు? వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పద మృతి చెందాడు, డాక్టర్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు. ఆ రోజు చనిపోయినప్పుడు డెడ్ బాడీకి కుట్లేసింది అతను, 35 years, ఎందుకు చనిపోయాడు? అదేవిధంగా దస్తగిరికి ప్రాణహాని ఉందని ఆయన చెప్పాడు. భారతి వాళ్ళ తండ్రి గంగాధర్ రెడ్డి చనిపోయాడు డాక్టరు. సో వీళ్ళందరూ ఇంతమంది చనిపోతే వీళ్ళ మీద ఎందుకు చనిపోయారు, ఈ కేసుకు లింకు ఎవరు చంపించారు అనే దాని మీద విచారణ ఎందుకు జరగలేదు అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈ హత్యల్లో ఎవరైతే సాక్షులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారో వాళ్ళందరూ అనుమానాస్పద మృతులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక నేరస్తులు బడా పెద్ద మనుషులు ఎవరైతే ఇటువంటి నేరాలకి పాల్పడ్డారో వాళ్ళు ఈ కేసుల్లో ఉన్న సాక్షుల్ని చంపేస్తున్నారు అనేది ఒక వాస్తవం. ఇప్పుడు అందులో భాగంగానే ఈ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఎవరైతే హత్య జరిగిందని అంటున్నారో, సో ఇది కూడా అనుమానాస్పద హత్య కింద మనం భావించాలి. ఎందుకంటే పరకామణి కేసు దర్యాప్తు కీలక దశకు వస్తున్న సందర్భంలో ఇతను ముఖ్యమైన సాక్ష్యం ఆ రోజు అటెండ్ అయితే చెప్పే అవకాశం ఉంది. అంటే ఎవరు ప్రోద్బలంతో చేశారు సెటిల్మెంట్ లోక్ అదాలత్లో, అది చెప్పే లోపే ఈయన చేశారంటే ఖచ్చితంగా అందులో పాత్ర ఉన్న వాళ్ళే చేశారు. మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మహత్యని ఎందుకు అన్నారు, ఎలా అన్నారు, వాళ్ళకున్న సాక్ష్యాధారాలు ఏంటి? ఇప్పుడు గతంలో కూడా వైఎస్ వివేక జరిగిన సందర్భంలో గుండెపోటు అని వార్త రాశారు సాక్షి పత్రికల వాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని నారాసుర రక్త చరిత్ర అన్నారు. సో దర్యాప్తు సంస్థలు ఆ కేసులో అప్పట్లో సాక్షి పేపర్ యాజమాన్యాన్ని ఎందుకు విచారించలేదు? వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని విచారించాలి కదా, అది కూడా ఇగ్నోర్ చేశారు. అంటే ఈ నేరస్తులు ఆర్థికంగా సామాజికంగా ఇన్ఫ్లుయెన్స్గా పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇది అసాక్షులని అందరినీ లేకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇందులో అక్యూజ్డ్గా పరకామణిలో అక్యూజ్డ్గా ఉన్న రవికుమార్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఈ చనిపోయిన విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా ఈ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారో విచారణకి అటెండ్ అయ్యారో అటెండ్ అవ్వాలో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థల వాళ్ళు రక్షణ కల్పించాల్సిన ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ అనుమానాస్పద మృతి చెందే అవకాశం స్పష్టంగా ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఈ దర్యాప్తు సంస్థలు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటం ఒకటి, దర్యాప్తు ఇంకా ముందుకు వేగవంతంగా తీసుకువెళ్ళటం ఒకటి, అసలు ఇందులో ఎవరి పాత్ర ఉంది, ఆ పెద్ద మనుషులు ఎవరు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి ఈ దర్యాప్తు ముందుకు వెళ్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. సో ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ కుటుంబ సభ్యులు లేదా ఆ పెద్ద మనుషులు ఇటువంటి వెనక ఉన్నారు ఈ పరకామణి విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయంలో కానీ అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ తేల్చి ఎవరు అనేది తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్తుందని మనం ఆశించవచ్చు. ఖచ్చితంగా ఆశిద్దాం సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.
Please subscribe to Leo News for more videos.